హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినిస్టర్కి ఈ జేడి వేలు చూపిస్తూ ఇలా బెదిరిస్తూ ఉంటుంది. మీననే కాదు కదా, ఎవ్వరు వచ్చినా కూడా నిన్ను ఈ కేసు నుండి కాపాడలేరు అని ఈ జేడి వార్నింగ్ ఇస్తూ ఉండగా అప్పుడే సాధుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సాధు ఫోన్ స్పీకర్లో పెడతాడు. అవతలి వైపు నుండి ఒక లేడీస్ వాయిస్ వినబడుతుంది. ఏ పోలీస్, నా మొగుడిని అరెస్ట్ చేసి నా పరువుని నడి రోడ్డుకీడ్చి నా మొగుడిని జైల్లో పెట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ఖచ్చితంగా దీనికి నువ్వు అనుభవిస్తావు అని అంటూ ఉండగా, నీ మొగుడు తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు అని జేడి అంటూ ఉంటుంది. లాయర్ దగ్గరికి వెళ్ళి జడ్జి దగ్గర గడువు అడగాలి అని చూస్తున్నావేమో, నీకన్నా ముందు నేను వెళ్ళి నా పెనిమిటికి బెయిల్ తీసుకొచ్చా అని ఆ అవతలి వైపునున్న మినిస్టర్ భార్య అంటూ ఉంటుంది. అప్పుడే బెయిల్ పేపర్స్తో లాయర్ జేడీ దగ్గరికి వస్తాడు. బెయిల్ పేపర్స్ చూసి కాస్త షాక్ అవుతుంది జేడీ. మళ్ళీ ఆవిడ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ కావ్య కేసులో నువ్వు ఏ సాక్ష్యం సంపాదించినా కూడా ఆ సాక్ష్యానికి నీకు మధ్యలో నేనుంటా అని ఆవిడ వార్నింగ్ ఇస్తూ ఉండగా, మినిస్టర్ గారిని ఈ కేసు నుండి ఎవరు కాపాడలేరు, మీరు కూడా అని జేడీ కూడా తగ్గకుండా వార్నింగ్ ఇస్తుంటుంది. అప్పుడే మీనన్ గన్నున్న బ్రీఫ్ కేస్ని పట్టుకొని జేడీని షూట్ చేయడానికి గన్ ఏం చేస్తాడు. ఈసారి జేడీ మీనన్ దాడికి బలవుతుందా? ఈసారి జేడీని ఎవరు కాపాడతారు? మినిస్టర్ని కేసులో దోషిగా జేడీ ప్రూవ్ చేయగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.